అమ్మాయి ఫోటో చూడు. ఆ ఫోటోలు పంపించారు అసలు నీకు బాగుంటే నువ్వు వేసుకో నాకెందుకు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మావనికి పెళ్లి సంబంధం చూసినా కదా, అమ్మాయి ఫోటో ఇప్పుడు వచ్చింది. ఇంట్లో మొత్తం దేవాలన్నా దొరకలేదు. ఇది చూపిస్తే వాడు ఏమంటాడో చూద్దాం. అని ముఖంలో ఎట్లా ఏం కళ ఉంటుందో చూద్దాం. ఇల్లు మొత్తం దేవులాడినా దొరకలేదు. బిల్డింగ్ పైన ఉన్నాడా చూద్దామని వెళ్తున్నా. చూడండి, చూస్తా ఆయన ముఖం ఎట్లుంటుందో. సరేనా, ఇద్దరం తిట్టుకుంటున్నాం కదా. అరే మధు, పెళ్లి సంబంధము ఆ పిల్ల ఫోటో పంపిందిరా. ఏ పిల్ల? మళ్ళీ పిల్ల తీసుకొచ్చిన. మొన్న హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిరు కదా, ఆ అమ్మాయి ఫోటో వచ్చింది, నీకు చూపిద్దామని తీసుకొచ్చిన. పెళ్లి చేసుకోరా నువ్వు, పిల్ల బాగుంది. బాగుంటే నువ్వు వేసుకో నాకెందుకు. బాగుంటే నువ్వు వేసుకో నాకెందుకు. నాకు వద్దురా, నువ్వు చేసుకోరా అని చెప్తున్నా. నాకు వద్దని చెప్తూనే ఉన్నా. నువ్వు వద్దంటే నడవదురా. అమ్మాయి ముద్దుగా ఉంది, చూడరా ఒకసారి. నేను చూడను. బట్ మంచిగా ఉందంటే నువ్వే చేసుకో, నాకేం చెప్తున్నా. మంచిగా నువ్వే చేసుకో. నేను చేసుకుంటే ఎట్లరా, నీకు చేయాలి కదా. అమ్మాయి బాగుంది, చేసుకుంటావా చేసుకోవా? ఊరికే నువ్వు నీతో గోల పెట్టుకుంటాను నేను సిద్ధంగా లేనురా నాయన. చేసుకో, గోల పెట్టుకోని సిద్ధం లేను. మరి అమ్మాయిని చూడరా, ఈ అమ్మాయిని చూడు. చూడను. ఈ అమ్మాయి ముద్దుగా ఉంది, పెళ్లి చేసుకో. అందుకే నువ్వు చేసుకో అంటున్నా. నేనేం చేసుకుంటారా? మరి నాకెందుకు? మరి ఇప్పుడు నేనే చేసుకోవాలి. చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక ఇల్లోని అవుతావు కదా. ఇల్లోని అవుతావు కదా. కుటుంబం అన్నగారి కుటుంబం దానికని పెళ్లి చేసుకున్నా. ఒక కొడుకుని ఒక బిడ్డని అందువు, మంచిగా పట్టు చీరలు తెద్దువు. చేసుకోరా, పెళ్లి చేసుకో. అమ్మాయి ముద్దుగుని చూడు ఒకసారి. ఎన్ని రోజులు ఇట్లా టార్చర్ జరుగుతుంది చెప్పు నాకు. నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను పెళ్లి చేసుకున్నాక చేసుకోకపోతే చేసుకోకుండా ఇదే టార్చర్ ఉంటది. చేసుకోవాలి. నేను చేసుకోనాక చేసుకోరా, పెళ్లి చేసుకోరా. చేసుకోను. అమ్మాయి ఫోటో చూడు. ఆ ఫోటోలు పంపించారు అసలు నీకు. నీ జాడను చూపించంటూ ఉబికేనా ఈ కన్నీరు ఏనాడు. అబ్బాయి నీ ఫోటో పంపించిన. అమ్మాయి నెంబర్ ఎక్కడ దగ్గర? నా సెల్లుల నుంచి పంపించిన. ఆ అమ్మాయి చూసింది, అబ్బాయి నాకు ఓకే అన్న. నువ్వు చూడరా. నేను చూడనక్క. పెళ్లి వద్దని చెప్పినప్పుడు వినాలి ఒక్కసారి. పెళ్లి వద్దంటే ఎట్లరా? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో నువ్వు కావాలని నీకు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిండ్రా? నాకు పొరక దెబ్బలు తింటారా? పొరక దెబ్బలు తిన్నా పర్లేదు, ఏ దెబ్బలు తిన్నా పర్లేదు, కానీ పెళ్లి 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 అని నన్ను ఎందుకు ఇట్లా ఆశ పెడుతుంది చెప్పు నాకు. పెళ్లి చేసుకోవాలంటే ఆచర పెడుతున్నా. ఎందుకైనా నేను ప్రశాంతంగా ఉండడం నీకు నచ్చుతలేదా? పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటావు, పెళ్లి చేసుకోకుంటే ప్రశాంతంగా ఉందిరా. మరి నాకు ఎందుకు ఇట్లా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంది. అయితే ఉంటే జీవితం కాదు కదా. నాకు ఇదే జీవితం. ఈ అమ్మాయి ఫోటో చూస్తావా చూడవా? నేను చూడనక్క. చూడు, బాగుంది చూడు. చూడరా. నేను చూడను. ఈయన ముఖంలో ఏమన్నా కళ ఉందా? పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందా? అసలు ఇంకేమన్నా బుద్ధి ఉన్నాడైతే ఇట్లా చూడకుంటుంటాడా? అమ్మాయి ఫోటో బాగుంది, చేసుకోమంటున్నాం. అమ్మాయి ఫోటో బాగుంది, చేసుకోమంటున్నాం. ఆయన ముఖం చూడు ఎట్లుంది అసలు. ఫ్రెండ్స్ చూడండి, బాగుంది అంత మాత్రం చేసుకోవాలని రూలా? చేసుకోరా. బికారుగా తీరుంటా, బికారుగా తీరున్న ఫోటోలు పంపిస్తాము. బికారిగా నువ్వు బికారివైనా పెళ్లి చేసుకోవాలా, నువ్వు బికారివైనా ఏదైనా చేసుకోవాలా పెళ్లి. చేసుకోకుంటే ఎట్లా? నాకు రోజు ఇట్లా రూపించిన తలకాయ తింటున్నావు. అమ్మాయి ఫోటో చూడు, బాగుంది. చూడండి. అరే చూడరా బాయ్, నువ్వు మీ ఫ్రెండ్స్ కూడా పంపిస్తా అందరికి. నేను పెళ్లి చేసుకుంటామని మా ఫ్రెండ్స్ పంపిస్తావా? అందుకు ఆ లోకేషన్ నేను చేసుకోవాలా? ఆ లోకేషన్ నేను చేసుకోవాలా? చేసుకోరా నాన్న, మంచిగా పెళ్లి చేసుకోరా. పట్టరా, ఇంకో అమ్మాయి ఫోటో చూడరా నానిగా, చూడరా. ఇంతగానే బతిలాడుతున్నంటే కోపం రాదా? చూడరా, పిల్ల ఫోటో చూడు ఒకసారి. బతిలాడకు అని చెప్పిన.
చూడరా నాని అంగో మంచిగా చెప్పినప్పుడు వినాలి రారే వినకపోతే లేకపోతే జుట్టు కట్టి కొడతారా నేను వినకపోతే జుట్టు కట్టి చేస్తా జుట్టు పట్టి కొట్టినా ఎట్లా పట్టి కొట్టినా నేను చేసుకోను. చూడు మరి అమ్మాయి ఫోటో చూస్తేనన్నా నీకు తెలుస్తుంది అమ్మాయి బాగుంది బాగాలేదు అనేది తెలుస్తుంది. బాగుంది చేసుకోవారా పెళ్ళి చేసుకోను. తీసుకుంటారా ఎండ కూడా కొడుతుంది ఎందుకు కలర్ పోతుందా నా గ్లామర్ సరిపోతుంది నాది నాకే. ఏం కాదు అమ్మాయి మంచిగా ఉంది. ఒక 4 లక్షలు కట్నం ఇస్తారట. 4 లక్షల అవసరమే లేదు. 4 లక్షలు ఒక 10 తులాల బంగారం పెట్టుకుంటారట. బుల్లెట్ బండి కొనిస్తారట. చేసుకోరం బుల్లెట్ బండి కొనిస్తారట. చేసుకోరం బుల్లెట్ బండకి వచ్చే తపాడు గుడు 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 గని నీకు దండం చేస్తారా? బుల్లెట్ చేసుకోరా? బండికి 4 లక్షలకి ఆ బంగారానికి ఏమి ఆశపడి హైదరాబాద్ ఇల్లు ఇస్తారట్రా. ఓ రాజకోట రాజమహల్ వచ్చినా కానీ చేసుకున్నాం. మరి ఇప్పుడు చేసుకున్నాం. ఎప్పుడు చేసుకుంటాం? ఇంకా 5 సంవత్సరాలు. ఊకారం ముసలాన్ని అవుతావు గలవడా. వాడు సుక్కల్లో మెరిసేటి చంద్రుడు కలవ కల్లోడు కాంతి నవ్వోడు పారాయి అమ్మాయిల ముసలి అయినా కానీ నేను చేసుకోను. అరే ఎందుకు చేసుకోవు? నువ్వు చెప్పు. పెళ్లి చేసుకోకుంటుండడం కారణం ఏంటి? కారణమా ఎంజాయ్ చేయాలి లైఫ్. ఎంతగానం చేస్తావు? ఏం చేసిన ఇప్పటికి నేను చాలు చేసిన ఎంజాయ్ మస్తు చేసినావు. తక్కువ. నిజంగా సీరియస్ చెప్తున్నారా? చేసుకో. నేను చేసుకోను. చేసుకోకుంటే ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లయినా అనుకో. ఈ అమ్మాయి ఫోటో చూడవారా? నేను చూడను. ఎందుకు? బాగుంది నువ్వు చేసుకో. బాగుంది నువ్వు చేసుకో. ఇది నేను చూడలా ఫేస్ టు ఫేస్. నేను చేసుకుంటే ఎట్లా? మరి నువ్వు చేసుకో. మరి నువ్వు చేసినావు కాబట్టి నువ్వు చేసుకో. నాకెందుకు? నేను చేసుకుంటే నేను చేసుకుంటా. హైదరాబాద్ ఫోన్ చేసింది, ఫోటో పంపించింది. చేస్తాం ఈ సంక్రాంతి ఉగాది వెళ్ళాక చేస్తామని చెప్పినాం. పైసలు ఉన్నాయా? పైసలు ఎందుకు? అత్తగారు ఇస్తారు కదా. కొత్తగా ఇచ్చే పైసలు మీద ఆశ లేదు మనకి. మన దగ్గర ఉన్నాయా? ఎన్ని కావాలి నీకు? నాకు 5 లక్షలు కావాలి. 5 లక్షలు ఎందుకు సంపాదించినావా? మరి ఈ వృధా ఖర్చులు పెట్టే వాళ్ళు సంపాదించుకొని దగ్గర జేబులో పెట్టు. జోలు పెట్టుకుంటే అందరు ఎత్తుకోపోతారు. ఎవరు ఎత్తుకోపోయారు సగం ఎత్తుకోపోయారు. 5 లక్షలు ఎందుకు మరి నీకు? మీ అత్తగారే ఇస్తారు కదా. అత్తగారు ఇస్తారు నా కదా. పెళ్లి ఖర్చు, నా ఫ్రెండ్స్కి, నేను వేసుకోవాల్సిన పెళ్లి, నా బట్టలకి, డెకరేషన్ ఫోటోలు అన్నీ ఉంటాయి. అన్నిటికి కావాలి కదా. అన్నిటికి కావాలంటే మీ అత్తగారు ఒక 4 లక్షలు ఇస్తారు, నువ్వు 1 లక్ష చేత పట్టుకో. సరిపోతాయి 5 లక్షలకి. 5 లక్షలకి 5 అంటే 5 సరిపోతాయా? 1 రూపాయి ఎక్కువ కాదు. ఎక్కువైతే తర్వాత చూసుకున్నాను లేరా. నువ్వు మళ్ళా నేను ఇస్తా నువ్వు పెళ్లి చేసుకోరా. సరే ఇప్పుడు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎంత ఇచ్చినట్టే ఫ్రెండ్స్. ఇది బోకర్ మాట చూడు. ఎంత ఇవి? ఇప్పకు బై ఎంత 100 రూపాయలు ఇవి. ఓ అమ్మ అక్కడక్కడ చినిగిపోయింది ఇది. ఇంత ఇజ్జత్ తీస్తుంది చూడు. ఇంత ఇజ్జత్ తీస్తుంది చూడు. అందిస్తా దగ్గర పెట్టుకుని చూసినావా? అంతే మరి. ఫ్రెండ్స్ ఏమన్నా బుద్ధి ఉందా? అస్సలు అమ్మాయి మీకు చూపియనా? చూపిస్తా, మీరు చూస్తారా? చూడండి. 100 రూపాయలు ఇద్దా మధ్యలో పెట్టుకునే పైసలు ఇస్తే అన్నా కదా నువ్వు. చేసుకోరా నాయన, పెళ్లి చేసుకోరా. ఇప్పుడు వద్దు. ఎప్పుడు చేసుకుంటా? చెప్పినా కదా February 31 వచ్చినప్పుడు చేసుకుంటాను. ఇక మళ్ళా సంవత్సరానికా? మళ్ళా సంవత్సరం దాకా మళ్ళీ అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? 360 రోజులు అవుతుంది. అప్పుడే కాదు, నీకేండ్లు ఎన్ని? 25 ఏళ్ళు వెళ్ళిపోతుంది. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. వెళ్ళిపోను. మరి అప్పటిదాకా చేసుకోవాలా? అంటే 25 ఏళ్ళు ఉంటేనే చేసుకోవాలా? 26 సంవత్సరాలు చేసుకోవద్దు. 30 సంవత్సరాలు చేసుకుంటా. వద్దురా అంత 30 సంవత్సరాలు వద్దు. 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు చేసుకున్నప్పుడు లేదు కానీ 30 సంవత్సరాలు చేసుకుంటా. నాకు 11 ఏళ్ళకి పెళ్లి చేసిర్లే, 40 ఏళ్ళకి ఆడ చేసిర్రు. నాకు 11 ఏళ్ళకి పెళ్లి చేసిర్లే, 40 ఏళ్ళకి ఆడ చేసిర్రు. మీ అమ్మ చేసిన తప్పది. మరి అందుకే ఆ తప్పు నీకు కావద్దని 25 ఏళ్ళ దాకా ఆపినాం. ఇంకో 5 ఏళ్ళు ఎక్స్ట్రా. 5 ఏళ్ళు వద్దు, ఇంకా 5 నెలలు అని. ఇట్లా పట్టుకో ఇక. నీతో నాకు ఉర్రడం నాకు చేత కాదు కానీ ఇప్పుడు కనిపనిపింది. పెళ్లి చేసుకోకుండా ఇట్టనే వర్రిస్తా. ఇచ్చినప్పుడు చూస్తా ఇక. ఇల్లంత దొంగడు పైకి వస్తే మళ్ళీ పోతాం. మరి ఏం చేయాలి మరి ఇక? చేసుకుంటా అని చెప్పు ఒక మాట. నేను చేసుకోను.
ఇట్లనే ఉరిపించిన అంటే ఎట్లా వెళ్ళిపోతా ఎక్కడ వెళ్ళిపోయినా కానీ నేను దేవులాడుకుంటా ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతా. అరే అడ్రస్ మొత్తం కనుక్కుంటారా నువ్వు వెళ్ళు కానీ పెళ్లి చేస్తారా కనుక్కో. సరే నువ్వు పోతున్నాయి. ఓకే, మేము చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా గాలి అబ్బాయి ఛానల్ని గంట కొట్టండి. థ్యాంక్ యూ. మంచిగా చూడండి.